హాయ్ బంగారమ్స్, ఈ రోజు మనం మాట్లాడేది ఒక సాధారణ ఎగ్జామ్ గురించి కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే పరీక్ష. నీట్ 2026 గురించి. మీరు 720 అవుట్ ఆఫ్ 720 స్కోర్ చేయగలరా? చాలా మంది చెప్తారు అది టాపర్స్ పని అని, కానీ నేను చెప్తున్నాను టాపర్ ఈస్ నాట్ బోర్న్, టాపర్ ఈస్ బిల్డ్. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 3 నెలలు కష్టపడితే జీవితాంతం గౌరవం, స్థిరత్వం, వైట్ కోట్ మీది. కాబట్టి ఈ రోజు నుంచే మీ మైండ్ సెట్ మార్చండి. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ జస్ట్ క్లియర్ నీట్, ఐఎమ్ ప్రిపేరింగ్ టు డామినేట్ నీట్ అని మీ దాంట్లో మీరు కాన్ఫిడెన్స్ గా ఉండాలి. విత్ 720 మార్క్స్. మొదటిగా ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తిగా అర్థం చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం 720 మార్కులు. బయాలజీ అలోన్ 360 మార్క్స్. కాబట్టి 720 లక్ష్యంగా పెట్టుకున్న వారు ముందుగా బయాలజీని 360 అవుట్ ఆఫ్ 360 గా టార్గెట్ చేయాలి. సిలబస్ ప్రింట్ తీసుకుని మీ రూమ్ లో పెట్టండి. ప్రతి చాప్టర్ ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకోండి. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసి మీ కరెంట్ లెవెల్ ఏంటో తెలుసుకోండి. మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ రాసుకోండి. క్లారిటీ గివ్స్ కాన్ఫిడెన్స్. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు టైం టేబుల్ గురించి మాట్లాడుకుందామా? 720 లక్ష్యంగా ఉంటే డిసిప్లిన్ కూడా 720 స్థాయిలో ఉండాలి. ఉదయం ఎర్లీగా లేవండి. రోజుకి కనీసం 8 to 10 అవర్స్ ఫోకస్డ్ స్టడీ చేయాలి. మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించండి. పొమోడోరో మెథడ్ ఉపయోగించండి. 15 minutes స్టడీ ప్లస్ 10 minutes బ్రేక్. పొమోడోరో టెక్నిక్ అండ్ డిస్ట్రాక్షన్స్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. సో దట్ యూ విల్ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఎగ్జామ్. మార్నింగ్ సెషన్ వచ్చేసి కాన్సెప్ట్ లెర్నింగ్, ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్, నైట్ వచ్చేసి రివిజన్. డిసిప్లిన్ ఈజ్ రిమెంబరింగ్ వాట్ యు వాంట్. మీ గోల్ గుర్తుంటే ఆలస్యం, అలసట అన్ని పారిపోతాయి. నీట్ ప్రిపరేషన్ లో గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా? ఎన్సీఆర్టీ ఈజ్ యువర్ బ్యాక్ బోన్. బయాలజీ లైన్ బై లైన్ చదవాలి, ఒక్క డయాగ్రామ్ కూడా వదలకూడదు. కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారి కాదు, కనీసం 4 to 5 times ఎన్సీఆర్టీ రివైజ్ చేయాలి. చాలా మంది టాపర్స్ చెప్పే ఒకే ఒక మాట, వి ట్రస్టెడ్ ఎన్సీఆర్టీ. మీరు కూడా అదే చేయాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే 720 అసాధ్యం కాదు. ప్రాక్టీస్ లేకుండా 720 రాదు. ప్రతి చాప్టర్ పూర్తయిన తర్వాత 200 to 300 మాక్ టెస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. వీక్లీ ఫుల్ లెంత్ మాక్ పేపర్ అటెంప్ట్ చేయండి. ఓఎంఆర్ షీట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ ప్రాక్టీస్. డూ యూ నో దిస్ ప్రాబ్లమ్? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. మాక్ టెస్ట్ లో తక్కువ మార్కులు వచ్చినా డిస్కరేజ్ అవ్వకండి. అది మీ ఇంప్రూవ్మెంట్ కు సిగ్నల్ మాత్రమే. స్వీట్ మోర్ ఇన్ ప్రాక్టీస్, బ్లీడ్ లెస్ ఇన్ బ్యాటిల్. ఎగ్జామ్ హాల్లో కామ్ గా ఉండాలంటే ప్రాక్టీస్ గ్రౌండ్ లో ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నోట్స్ తయారు చేయడం, రివిజన్ చేయడం చాలా ముఖ్యం. షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్, రియాక్షన్ చార్ట్స్ తయారు చేసుకోండి. లాస్ట్ 3 to 4 months పూర్తిగా రివిజన్ మరియు ఫుల్ మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి రాంగ్ ఆన్సర్ అనాలిసిస్ చేయండి. అదే మీ గోల్డెన్ మైండ్ అవుతుంది. అలాగే హెల్త్ ను ఇగ్నోర్ చేయొద్దు. హెల్త్ డైట్ తీసుకోండి. 6 to 7 గంటలు నిద్రపోండి. చిన్న బ్రేక్స్ తీసుకోండి. బాడీ స్ట్రాంగ్ గా ఉంటేనే మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. చివరిగా ఒక విషయం, మీ వాయిస్ స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు ఎందుకు డాక్టర్ అవ్వాలి? పేరెంట్స్ కోసమా, సొసైటీ కోసమా, లేక మీ డ్రీమ్ కోసమా? కమెంట్స్ లో తప్పకుండా రాయండి. పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఇమాజిన్ చేయండి. వైట్ కోట్ వేసుకొని హాస్పిటల్లో వెళ్తున్నట్టు ఇమాజిన్ చేయండి. ఈ 3 months సాక్రిఫైస్ చేసినట్లయితే లైఫ్ టైం ప్రైడ్. నీట్ 2026 మీది. 720 మార్క్స్ మీవే. సక్సెస్ మీది. కమెంట్స్ లో 720 అని రాయండి. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.